హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం లాంగెస్ట్ కామన్ సబ్ సీక్వెన్స్ చూద్దాం. మనకు టెక్స్ట్ ఇచ్చిండ్రు, టెక్స్ట్ 1 అండ్ టెక్స్ట్ 2. అయితే ఈచ్ క్యారెక్టర్ ఇందులో ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ ఇదే సీక్వెన్స్లో ఉండాలి ఇంకో స్ట్రింగ్లో. సో ఇక్కడ ఏ మ్యాచ్ అయింది, ఇక్కడ ఏ మ్యాచ్ అయింది, దాని తర్వాత సి ఉంది, దీనిలో కూడా సి మ్యాచ్ అయింది, దాని తర్వాత ఈ ఉంది, దాని తర్వాత ఈ ఇక్కడ మ్యాచ్ అయింది. సో ఇదే సీక్వెన్స్లో ఈడ ఉన్న స్ట్రింగ్లో క్యారెక్టర్స్ మ్యాచ్ అయినాయి అనమాట. ఎన్ని మ్యాచ్ అయినాయి అన్నది 3 మ్యాచ్ అయినాయి కాబట్టి 3 రిటర్న్ చేసిండ్రు. సో ఈడ అన్ని క్యారెక్టర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి 3, ఈడ ఏ క్యారెక్టర్స్ సేమ్ లేవు కాబట్టి 0. అయితే ఇక్కడ సపోజ్ మనకు ఇట్లా బివి సిడిఈ అని ఉన్నాయి అన్నమాట. అప్పుడు ఏంది, మన దగ్గర ఏ మ్యాచ్ అయినాయి, ఏ అసలు లేనే లేదు దీన్ని. సో ఇది క్యాన్సల్ అయిపోతుంది. తర్వాత సి ఉంది, సో సి మ్యాచ్ అయింది. దాని తర్వాత ఈ ఉంది, ఈ మ్యాచ్ అయింది. సో 2 మ్యాచ్ అయింది కాబట్టి 2 అనమాట. సపోజ్ ఇక్కడ మనకు ఇదే స్ట్రింగ్లో మనకు ఇక్కడ ఏ ఉంది, ఇంకా ఏ తర్వాత ఈడ ఏ కాదు, ఈడ ఏ ఇంకా ఈ అని. ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ మ్యాచ్ అయినాయి లాంగెస్ట్ సబ్ సీక్వెన్స్లో? ఇప్పుడు మనం చూసుకుంటే మనకు ఏ మ్యాచ్ అవుతుంది, ఇక్కడ ఫస్ట్లోనే ఏ మ్యాచ్ అవుతుంది. సో 3 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ 3 మ్యాచ్ అవుతున్నాయి. ఎట్లా అంటే 3 ఈడ ఏ మ్యాచ్ అవుతుంది, ఈడ సి మ్యాచ్ అవుతుంది, ఈడ ఈ మ్యాచ్ అవుతుంది. ఇది వరకు మనం ఏం చెక్ చేసినాం, ఈసి ఇంకా ఈ మ్యాచ్ చూస్తున్నాం. ఇప్పుడు ఇది లాంగెస్ట్ సబ్ సీక్వెన్స్, ఇది కాదు, మనం ఇది వరకు చూసిన దానిలో కాదు. సో మనం ఈ డైనమిక్ ప్రోగ్రామ్ యూజ్ చేసి చేయాలన్నమాట. 2D అరే చూసుకుంటే ఎట్లుంటుందంటే, 2D అరే తీసుకుంటే ఈడ ఎంటీ స్ట్రింగ్ అనుకుందాం. ఫస్ట్ రో ఎంటీ స్ట్రింగ్, ఇంకా ఈడ కూడా ఎంటీ స్ట్రింగ్. సో ఎంటీ స్ట్రింగ్కి మ్యాచ్ ఏం కాదు కాబట్టి 0 అనమాట. సో ఈడ బి, ఏ, సి, ఇంకా ఈ. సో ఈడ ఎంటీ స్ట్రింగ్ తోటి ఏ మ్యాచ్ కాబట్టి ఇవన్నీ జీరోస్, ఈడ కూడా జీరోస్. తర్వాత ఏ మ్యాచ్ అయినాయి కాబట్టి ఈడ నుంచి 1 చేస్తాం అనమాట. ఇది 1, ఈడ 1, ఇంకా ఈడ మళ్ళా ఈడ 1, ఈడ దీన్ని మ్యాక్సిమం చూస్తే 1. సో ఇట్లా అన్ని 1s అనమాట. దీని తర్వాత మనకి ఏం మ్యాచింగ్ కాలేదు. సో ఇది కూడా 1, ఈడ 1. దాని తర్వాత సి మ్యాచ్ అయినాయి కాబట్టి దీని ప్లస్ 1. సో ఇది 2 అవుతుంది. ఈడ మ్యాక్సిమం ఆఫ్ ఈడ మ్యాక్సిమం ఇది 2, ఈడ 2. సో ఈడ 1, ఈడ 1, ఈడ 2, ఈడ 2, ఇంకా ఈడ 3, ఎందుకంటే ఈ మ్యాచ్ అయింది. సో ఇట్లా సాల్వ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు కోడ్కి వచ్చి వస్తే m, n which are lengths of 2 strings తీసుకుంటే ఇప్పుడు మనం లూప్ చేసుకోవాలి. ఫస్ట్లీ మనం ఒక డిపి అరే తీసుకోవాలి, 2D అరే. సో డిపి అరే విచ్ ఈస్ ఇది రోస్, ఇది కాలమ్స్. సో న్యూ n plus 1 default value 0 dot each to I. ఇప్పుడు 1 to n dot each to j. సో ఈ 2D అరేలో
ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి, ఫస్ట్ ఎండ్ ఇప్పుడు చెక్ చేసేది if text i-1. సో మనం ఇండెక్స్ 0 అని చెక్ చేస్తే జీరో నుంచి స్టార్ట్ చేస్తాం. సో 0 మ్యాచ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, dp ఆఫ్ I j ఈక్వల్ టు 1 ప్లస్ dp ఆఫ్ i-1 j మైనస్ తర్వాత ఎల్స్ dp ఆఫ్ I j చూసుకుంటే maximum of dp i-1 j dp of j j minus 1 dot max. ఇక్కడ ఎండ్ పెడితే